అభిమానికి 1 డే సెలబ్రిటీతో గడిపే ఛాన్స్ వచ్చింది. పాపం ఆ సెలబ్రిటీ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. అంటులన్నీ తోమేసా, వంట అంతా చేసేసా, కత్తిలాంటి పని మనిషి, జుమ్ 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 కూరలన్నీ కోసేసా, వంట మొత్తం వండేసా, చాకులాంటి వంట దాన్ని. నేనేమో ఇదిగో ఈ హీరోయిన్ చంద్రలేఖ గారి ఇంట్లో పనిచేస్తున్నానండి. ఆవిడ గురించి చెప్పాలండి మీకు. ఆవిడేమో పగలంతా షూటింగ్ చేస్తారా, నైట్ అంతా చాటింగ్ చేస్తారు. ఫ్యాన్స్ ఎక్కువ కదా. ఎవరయ్యా బాబు అలా మోగించేస్తున్నావు గంట? చేయను ఓడిపోయిందండి బాబు. చెయ్యి చూసేయాలి జాగ్రత్తగా. ఇదేంటి సొట్ట మీద నాట్లు వేసుకుని ఉంది. హీరోయిన్ ఇదేనంట. సారీ అండి, హీరోయిన్ మీరన్నా తెలియలేదండి. కాదండి ఏమండి, హీరోయిన్ అంటే చాలా సింప్లిసిటీగా చాలా డాబ్గా ఉంటది అనుకున్నాను. మీరేంటండి పని మంచి గెటప్లో ఉన్నారు. అయ్య బాబాయ్ మీరు ఎక్స్ట్రా చేయకండి. ఎక్స్ట్రా చేయట్లేదు, ఓన్లీ ఎక్స్ట్రా చెప్పద్దు చోటు చేస్తున్నానండి. అయ్యో అది కాదండి నేను అనేది. మీరు అనుకున్నట్లు పని మనిషినేనండి బాబు. పని మనిషివా? అది గోకరం బస్ స్టాండ్ దగ్గర బుడలు అమ్ముకుందాలో ఉన్నప్పుడే అనుకున్నాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? అదేనండి, అక్కడ రాసుకో ఇక్కడ రాసుకో అని సోపు చెప్పారు కదండి, ఆ సోపును మొత్తం అంతా రాసుకున్నానండి. ఈ బంగారకాయని కొట్టేనండి, విన్నర్ నేనేనండి. మరి ఇంకేం గెలుచుకున్నారండి? అదే మేడం గారితో రోజంతా గడిపి సాయంత్రం డిన్నర్ చేసి ఛాన్స్ కూడా నేను కొట్టేనండి. కానీ మేడం మేము ఖాళీగా లేరు, బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు. ఒకసారి వెళ్ళండి. చెప్పండి. అంటే మన మేడం గారు పెద్ద పరిచయం లేదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడితే బాగోదు కదా. చేతిలో చీపురు కట్ట చూసావా? అది చూసి మాట్లాడు. ఏమా చీపురు కట్ట ఎలా ఉన్నా? బాగున్నా? మీ పేరెంట్స్ అంతా బాగున్నారా? ఎలా ఉన్నారు? వద్దే మేడం ఇలా. అది కాదండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ స్టేజ్ 30 సిట్లు చేశాను, మర్చిపోయేటి. మేడం గారండి, బిల్ల గెలుచుకున్న బిలహరి బాబు అంట మీకోసం వచ్చాడు. అయ్యో బాబోయ్ బాబోయ్ బాబోయ్, సినిమాల్లో అనుకున్నాను, బయట కూడా పని ఓవరాక్షన్ చేస్తున్నారండి. నటననేది నా గుండెల్లో గూడు కట్టు, నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అసలు నీకు విషయం తెలుసా? నా ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు, నటన 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 నటన. నువ్వేనా ఆ సబ్బు బిల్లని బాగా అరగతీసి గోల్డ్ కాయని గెలుచుకున్న విన్నర్? నువ్వేనా పగలంతా నాతో గడిపి నైట్ డిన్నర్ అవకాశం కొట్టేసినాడు? డిన్నర్ తర్వాత కూడా ఉంటారండి మీ ఇంట్లో? నో నైట్స్ నో డేట్స్. ఏ అండి? హారర్ సినిమా ఒప్పుకున్నాను, అది ఓన్లీ నైట్ షూటింగ్. సినిమా పేరు ఏంటండి? దడన కల దడ్డిన. హీరోయిన్ మీరేనండి? అయ్యో బాబోయ్ బాబోయ్, అది రిపేరండి. మీరు అదేదో చెప్తాం గానీ, వచ్చామా 4 ఫోటోలు దిగామా 2 క్వశ్చన్లు వేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? సారీ సారీ, కూర్చోండి కూర్చోండి. రెండు ప్రశ్నలు త్వరగా అడగండి, పైన ప్రొడ్యూసర్ వెయిటింగ్. ఏమండి ఏం లేదండి, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఒక క్వశ్చన్ అడిగారండి. మా ప్రెసిడెంట్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హీరోయిన్ అండి కూర్చొని ఉంటుందండి, హీరోయిన్ కరెక్ట్ గా అదే టైంలో హీరో ఎందుకు వచ్చేస్తారండి? స్క్రిప్ట్ లో అలా ఉంటుంది కాబట్టి వస్తాడయ్యా. కొన్ని స్క్రిప్ట్ మారుద్దాండి సరే, కొంచెం లేట్ గా వచ్చేలా చూద్దాండి, అప్పుడు మీ పని అయిపోతుంది. నేను అదే ఫీల్ అవుతానయ్యా. వీడు చేయడు వాణి చేయనివాడు, ఇలా డైరెక్టర్ కట్ అని చెప్తుంటాడు. మా సీనియర్ క్వశ్చన్ అంటే రెండో క్వశ్చన్, అతను ఏమన్నాడు అంటే, మీ హీరోయిన్ డ్రెస్సులు పట్టుకుంటాయి కాస్ట్యూమ్స్, అవి ఎవరిస్తారని అడిగాడండి. ప్రొడ్యూసర్ ఇస్తాడయ్యా. ప్రొడ్యూసర్ ఇస్తాడండి? అంటే షూటింగ్ జరిగినంత సేపు ప్రొడ్యూసర్ బట్టలు మూలు కూర్చుంటాడా? ప్రొడ్యూసర్ ఇస్తాడంటే ప్రొడ్యూసర్ వేసుకుని బట్టలు ఇవ్వడయ్యా, అతను డబ్బులు పెట్టి కొత్త బట్టలు కొనిస్తాడు. బట్టలు కొనిస్తాడా? ఓకే ఓకే. ఏమండి మా హిందీ మాస్టర్ కూడా క్వశ్చన్ అడిగాడండి, మీకు అదెవరు ఇలా ఎత్తగా స్టెప్ ఉత్తుత్తు మోసం? ఉత్తుత్తి మోసం కాదయ్యా, రితిక్ రోషన్. అదండి ఏదో మోసం అండి. ఉత్తుత్తు మోసంతో మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు? రితిక్ రోషన్ తో నాకు అవకాశం వస్తే ఏంటి సినిమా కూడా చేస్తానయ్యా. సినిమా కూడా చేస్తారా? అంటే అంతకుముందు ఏం చేస్తారు? గిఫ్ట్ వింటానయ్యా, బ్యాడ్ గా థింక్ చేయకు. మేడం ఈసారి ప్రశ్నలు కాదండి, నా పర్సనల్ కోరిక ఒకటి ఉందండి. కోరిక అయితే అడుగు. మేడం మీతో ఒకసారి కలిసి టీవీ చూడొచ్చండి? కలిసి టీవీ చూడొచ్చు అంట, టెంప్ట్ చేసి వదిలేస్తా. సరే కలిసి పెట్టుకో. టీవీ దగ్గర వచ్చిందంటే అది 3D టీవీ అయ్యా, అందుకే కలజోడు ఇచ్చింది. నీకు ఏ ఛానల్ ఇష్టం? నాకండి నాకు రెగ్యులర్ గా అయితే మరి క్రైమ్ ఛానల్ అండి. సరే చూడు, ఇదిగో. వెల్కమ్ టు క్రైమ్ వాచ్.
ఏమండి మిమ్మల్ని నవీన్ గారు ఆవిడ పేరేంటి? చంద్రకళ అండి. ఏమండి చంద్రకళ గారు ఇటు ఒక్క నిమిషం ఆగు. చెప్పు. ఇతన్ని చూడండి, బాగా చూడండి. ఇతనే బాగున్నాడు, ఏమైంది? ఇతను ఒక ఉన్మాది. మొన్నే వైజాగ్ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. తల కూడా నరికేసా. అయ్యో, ఇతను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు పోలీసులకు ఫోన్ చేయండి. ఒకవేళ అతను పక్కనే ఉంటే అతను ఏది చెప్తే అది చేయండి. అయ్యో ఏమండి ఉన్మాది గారు, నన్ను ఏం చెయ్యొద్దండి. నాకు లేనడి ఇచ్చావు. ఆహా అయ్యో మాత్రం అస్సలు చేయొద్దండి. ఆహా అసలు ఈ కాన్సెప్ట్ లేదు నా దగ్గర. థ్యాంక్ యూ. చేస్తే చేశారు కానీ మొక్కలు మొక్కలుగా నరికేయొద్దండి. కావరు ఆయన పంపించండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఏ పంపించండి. అంటే వద్దు రోజా గారు. రోజా గారా? బాబాయ్ 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 రోజా రోజా గారా మజాక ఫేస్ వెళ్ళాలంటే మరి. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది. ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా మనం. ఒక రోజు ఆర్టిస్ట్ తో డిన్నర్ అండ్ ఫుల్ డే మన వాళ్ళు షూటింగ్ కి వెళ్ళొచ్చు, ఫొటోస్ తీసుకొచ్చని బాగుంది. నాగ్ బాబు సార్ రెగ్యులర్ ఫార్మాట్ లోనే వెళ్ళారు. సో బాగుంది స్కిట్. ఏం చేశారు లాస్ట్ వీక్? 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం. మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ్ గారు. కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేసాను అనుకోండి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే ఉన్నవే అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే ఇంకో మార్క్ ఇస్తున్నాం కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. ముందు ఆయనకి చెప్పండి. ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. నీకెందుకయ్యా అవన్నీ? ఓన్లే కదా వయసులో పెద్దోడు రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్నా సగం దొబ్బుతుంది.